అసెంబ్లీ మీడియా పాయింట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్రంలో ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇంకా వివిధ అంశాల మీద పర్మిషన్లు తీసుకొచ్చి మేము ముందుకు పోయి రాబోయే బడ్జెట్ లోపల కూడా వీటన్నిటికీ డబ్బులు పెడుతున్నాం. మేము మీకు ఎన్నడూ చూసిన దాఖలు లేదు. 50 సార్లు వచ్చి 50 సార్లు 50 మాటలు చెప్పిపోయినావు తప్ప ఆ శంకుస్థాపనలు మిగిలిపోయినావు తప్ప నువ్వు ఏ రోజైనా చేసి తట్టెడు మట్టి పోసినావా? నువ్వు అవన్నీ వదిలిపెట్టి మళ్ళా దుష్ప్రచారాలు చేయటానికి మళ్ళా బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎవడో ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడతాడు, ఎవడో కుల మతాలను రెచ్చగొడతాడు. ఇదే మీ దుకాణం తప్ప అభివృద్ధి మీద చర్చకు రాండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది లేదు మీకు. థ్యాంక్ యూ అన్న. ఆ వరంగల్ ఎక్కడైతే స్టార్ట్ చేసిండో అక్కడనే ఎక్కడ దన్నాలో ఆడదాన్ని 10 సీట్లు ఇచ్చిండ్రు మాకు. మా జిల్లాకు పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరు లేరు, అయినా 10 సీట్లు ఇచ్చిండ్రు. తెలంగాణలో వరంగల్ అనేది ఉద్యమానికి నాంది పలికే గడ్డ కాబట్టి మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళా మాయ మాటలు చెప్పి ఆ బ్రిడ్జ్ల మీద గిట్ల వచ్చి వర్షాలు పడితే 10,000 ఇస్తా, లేకపోతే నేను డల్లాస్ చేస్తా. 3 రోజులు వరంగల్లో వండుకొని నువ్వు వీకింది అని చెప్పిగా 3 రోజులు ఒక్కటంటే ఒక్కటి చేసినావా? అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ వరంగల్కి వస్తే ప్రజలు నమ్ముతారా నిన్ను? దానికి ఏం చేసాడు? ముఖం లేక అయ్యా కొడుకులు వచ్చి వాగ్దానాలు చేసిన ముఖం లేక అల్లుని తోలింది కడీసారి. మేము పోతే మరి పాత అడుగుతారు కదా అని